దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా బోధించారు. ఈమాను పురాణాభి హోతా, అంటే ఈమాన్ అనేది పాత కూడా పడుతుంది. ఎలా అయితే మన దుస్తులు పాత పడతాయో అదేవిధంగా మన ఈమాను కూడా పాత పడుతుంది. దీనికి ఉదాహరణ మనం రంజాన్లో ఎంతగా పాటిస్తామో 5 పూటలు నమాజ్కి వెళ్ళి రోజా ఉండి జకాత్ ఇచ్చి సదకాలు ఇచ్చి ప్రతి ఒక్క దాన ధర్మాలు అన్నీ చేస్తూ ఉంటాము. కానీ మిగతా నెలల్లో వచ్చేసరికి అది కనబడట్లేదు. అంటే అక్కడ పాతబడిపోయినట్టే కదా. కేవలం రంజాన్ నెల ఒక్కరినే ఇబాదత్ చేస్తున్నారు. ఎప్పుడైనా చూసుకున్నట్లయితే జుమ్మాకి వెళ్తారు. అందుకే సాల్కా ఎక్ టక్కర్, సాల్కి కాట్కి ఆట్కి అని ఏదైతే ఉన్నాయో అది మాత్రమే చేస్తున్నారు. కొంతమంది ఏదైతే ఇప్పుడు రంజాన్ నెలలో ఉన్నారు, రంజాన్ మాసం అయిపోయిన తర్వాత రంజాన్ ఏదైతే ఈదుల్ ఫిత్ర్ నమాజ్ అయిపోయిన తర్వాత మగ్రిబ్ ఇషా నుంచి ఎవరు కనబడరు. మసీదులు ఖాళీగా ఉంటున్నాయి. సోదరులారా, మనకు రమదానులు మన జీవితంలో ఎన్నో వస్తున్నాయి. మరియు మనం ఇంకా నేర్చుకోవట్లేదు. ముస్లింల మీద ఏదైతే మనం పుట్టిన పర్పస్ ఏంది, మనం పుట్టిన అర్థం ఏంటిది, మనం ఇబాదత్ కోసమే పుట్టాము. మనం ఏం చేస్తున్నాం సోదరులారా? మనకు ఎన్నో గుణపాఠాలు జరుగుతున్నాయి. ఎన్నో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో మనకు చూపెడుతున్నారు. ఈనాడు ఒక 5 సంవత్సరాల క్రితం ఏదైతే కరోనాకు సంబంధించి వచ్చింది, దాని ఒక అజాబు, అదొక ఆజమాయిషి వచ్చింది. ఇప్పుడు ఫలస్తీన్లో జరుగుతుంది. ఇంతకుముందు అమెరికాలో, ఇంతకుముందు సౌదీ అరేబియాలో ఎక్కడ కానీ అజాబులు జరుగుతున్నాయంటే ప్రతి వ్యక్తి తనకు తాను చూసుకోవాలి. నేను ఏ తప్పులు చేస్తున్నాను? యావత్తు ప్రపంచంలో ముస్లిం అనే వ్యక్తి ఇస్లాంను పాటించకుండా షిర్కులో, బిదతులో, ఇస్లాంలో లేని పనులన్నీ చేసుకుంటూ నష్టపోతున్నాడు సోదరులారా.